వందేహం సీతలాం దేవీం సర్వరోగభయాపహాం యమాసాజ్య నివర్తేత విస్ఫోటకభయం మహత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఇక్కడ అర్జునుడిని శ్రీకృష్ణుడు కౌంతేయ అని పిలిచాడు. కౌంతేయ అని పిలవడంలో అర్థం ఏంటంటే, అర్జును యొక్క తల్లి కుంతీదేవి, ఆవిడ గొప్ప వీరవంత. ఆవిడ శ్రీకృష్ణుని ద్వారా స్వయంగా సందేశాన్ని పంపిస్తూ పాండవులని యుద్ధానికే ప్రోత్సహించిందిట. అటువంటి వీరమాత పుత్రుడే అర్జునుడు. అతడు వీరుడు శూరుడు కాబట్టి అతడు యుద్ధం చేయకుండా ఉండకూడదని చెప్పడం కోసమే భగవానుడు అతన్ని కౌంతేయ అని సంబోధించాడు. ఇంకా ఈ యుద్ధం నుంచి విముఖుడు అంటే యుద్ధం చేయడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి అంటే, అర్జునుడు క్షత్రియుడు. నువ్వు యుద్ధం చేయకుండా ఉండడానికి నీలో ఉండే మోహమే కారణము అని చెప్పాడు కృష్ణుడు. అలా అనడానికి కారణం ఏంటంటే, అర్జునుడు క్షత్రియుడు. యుద్ధం చేయడం అతని యొక్క స్వాభావిక ధర్మం కనుక అతనికి అది పాపకర్మ కాదు, అంటే తప్పు పని మాత్రం కాదు. కనుక అతడు యుద్ధ విముఖుడు. యుద్ధం చేయకుండా ఉండడానికి ఏ విధంగానూ సరైనది కాదు. అయినప్పటికీ న్యాయంగా వచ్చినటువంటి యుద్ధ రూపమైనటువంటి పని చేయడానికి ఇష్టపడకపోవడం కేవలం అతని అవివేకమే కదా. అతను చేయవలసిన డ్యూటీ అది. ఆ పనిని చేయకపోవడం అవివేకం. యుక్తియుక్తమైనటువంటి మరొక కారణం ఏదైనా ఉన్నట్లయితే మానేయచ్చు, కానీ ఇంకో కారణం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ యుద్ధం చేయకుండా ఉండడం సరైనది కాదు అని చెప్తున్నాడు. పైగా నీ స్వాభావిక కర్మలచే బంధింపబడ్డావు, ఈ యుద్ధ కర్మలను నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పాడు. దాంట్లో అర్థం ఏంటంటే, యుద్ధం చేయడం అర్జునుడికి స్వాభావిక కర్మ, ఎందుకంటే క్షత్రియుడు కాబట్టి. కనుక అతడు దాంతో బంధింపబడి ఉన్నాడు. అంటే దానికి అతనికి బలమైనటువంటి సంబంధం ఉంది, ఆ యుద్ధానికి అతనికి. కాబట్టి అతనికి ఇష్టం లేకపోయినా అది అతన్ని తన వైపు లాక్కుంటుంది. అతడు తన స్వభావానికి లోబడి తను చేయవలసిందే చెయ్యాలి. 57వ శ్లోకంలో చెప్పిన విధంగా భగవద్ ఆజ్ఞానుసారం యుద్ధం చేసినట్లయితే అతడు కర్మబంధాల నుండి విముక్తుడై భగవంతుని చేరుతాడు. లేకపోతే రాగద్వేషాలు అనేటువంటి వలలో చిక్కుకొని మళ్ళీ జన్మన్న సంసార రూపమైనటువంటి సాగరంలో మునిగిపోతూ ఉంటాడు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి మనిషి ప్రవాహానికి ఎదురడానికి ప్రయత్నిస్తే ఆ నదీ ప్రవాహం నుండి బయటపడలేడు కదా, పైగా దానిలో మునిగిపోతాడు. అలాగే ఏదైనా నౌకను కానీ ఒక కర్రను కానీ పట్టుకున్నట్లయితే ప్రవాహానికి అనుకూలంగా నీటిపై సాగిపోతే ఎక్కడొక్కడ తీరాన్ని చేరి నదిని దాటగలుగుతాడు. అలాగే ప్రకృతి అనేటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి మనిషికి ఆ ప్రకృతికి ఎదురైనట్లయితే దాంతో చేయడం సాధ్యం కాదు. అది అంటే గర్వంతో కర్తవ్య కర్మని ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు ప్రకృతి ప్రవాహం నుండి బయటపడలేడు. కనుక దాని అందే ఇంకా ఏం చేస్తాడు, అందులోనే చిక్కుకుపోతూ ఉంటాడు. కాబట్టి పరమేశ్వరుని యొక్క కర్మయోగాన్ని ఆశ్రయించి లేక జ్ఞాన మార్గాన్ని అనుసరించి ప్రకృతికి అతీతుడై దానికి అనుకూలంగా కర్తవ్య కర్మలను ఆచరించాలని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.